अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా సందేహాలు ఉన్నాయండి? ఆచార్య, ఇది అత్యాది ప్రాదిగణంలోకి వస్తుందని చెప్తా ఉన్నారు కదండి, గుర్తు చేయమన్నారు కదా? అవునండి, సంతోషం. ఇక్కడ మనము అత్యాదయ క్రాంతాధ్యర్థే ద్వితీయ అనే సూత్రం ఉంది కదండి, మనకు వార్తికం ఉంది. ఈ వార్తికంలో అత్యాదయ అని చెప్పి ఎవరు అడిగారు. ఈ అత్యాదయంలో కొన్ని శబ్దాలు కూడా ఉన్నాయనుకున్నాను. కాకపోతే అత్యాదయాన్ని ప్రా పర అప నిస్ నీరు దుస్ దుర్ ఏవైతే 22 ఉపసర్గాలు ఉన్నాయో అక్కడ అతి ఉపసర్గం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని ఏవైతే ఉపసర్గాలు ఉన్నాయో ఆ ఉపసర్గాలు మనం తీసుకోవాలండి. అత్యాదయ అంటే అతి అనే ఉపసర్గం నుంచి మొదలుకొని మిగిలిన ఉపసర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యాదయ అంట. ఆ ఉపసర్గం ఏదో ఒక ఉపసర్గం ఉంటున్నామంట మనకు. అందులో మనకు ఇక్కడ ఒక ఉపసర్గాన్ని చూసాం. మనం అత్యాదయలో ఒక ఉదాహరణ చూసాము. సో అత్యాదయ అంటే ఇది కూడా ప్రాదిగణంలో ఉంది. ప్రాదిగణంలో అంతర్గతంలోనే ఇది అత్యాదిగణం కదా, ప్రాదిగణంలో అంతర్గతంలో అత్యాది అతి నుంచి తీసుకుంటాం. అది నిన్న చెప్పడం మర్చిపోయాము. నిన్న మీరు రాజ్యలక్ష్మి గారు గుర్తు చేశారు. నాకు మెసేజ్ పెట్టారు కదా, చూసుకోలేదు నేను. అస్తు. ఇంకా అతి సు ఉద్ అపి ప్రతి పరి ఉప ఇవన్నీ వస్తాయండి. అతి తర్వాత అతి మళ్ళీ చెప్పండి. అతి సు ఉద్ ఉద్దు ఉద్దు ఉపసర్గం ప్రతి పరి ప్రతి ఉప. ఈ ఉపసర్గాలు ఏవైతే వాటిని అత్యాదయ అని చెప్పి చెప్పుకుంటామండి. సో అత్యాదయ క్రాంత్యాభ్యర్థంలో ద్వితీయ విభక్తి వచ్చిన ద్వితీయ విభక్తితో సమాసం అవుతుంది అని ఆ వార్తిక ద్వారా మనం చెప్పుకున్నాం. ఇందులోంచి ఏమేమి రావచ్చు మనకు. నిన్న అతిమాల అతి కట్వ అని చెప్పి మనం 2 ఉదాహరణలు చెప్పుకున్నాము. అలాగే ఎన్ని రాసుకోవచ్చు. ఇంకా ఇందులో ఒక సందేహాలు ఉన్నాయండి? అస్తు. ప్రకృతవంశరామ నిన్న అతిమాల అతి కట్వ ఇవి చూశాము. అందులో అత్యాదయ క్రాంతాధ్యర్థ ద్వితీయ ఇసి వార్తికం ప్రకారంగా ఇక్కడ అతి ఉపసర్గంతో చూసాము. అట్లా మిగిలిన ఉపసర్గాలతో కూడా మనకి ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి ప్రసంగాన్ని బట్టి ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నిన్న మనము లుక్ తదిత లుకి అనే సూత్రం చెప్పుకున్నాము. అందులో పంచేంద్ర దశేంద్ర రూపసిద్ధి చూసాము. పంచేంద్రలో ముందుగా పంచేంద్రలో ఇంద్ర శబ్దం ఉంటుంది పదం. ఆ ఇంద్ర శబ్దం ఎలా తయారంటే ఇంద్రాణి శబ్దం. ఇంద్ర శబ్దంతో ఇంద్రాణి శబ్దం, మూల శబ్దం ఇంద్రాణి శబ్దం అంట. ఇంద్రాణి శబ్దం ఎలా తయారైందో అది చూసాము. ఇంద్ర ప్రాతిపదికం చేత ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి స్త్రీలింగంలో ఇంద్ర వరుణ భవ సర్వ మృడ యవన మాతులాచార్యానం ఆనుక్ అనే సూత్రం ప్రకారంగా గీస్ ప్రతిని తీసుకున్నాము. ఆగం తీసుకొచ్చి ఇంద్రాని శబ్దమైంది. తర్వాత అట్కుక్వాంగ్నుం వ్యవాయేపి అనే సూత్ర నియమం ప్రకారంగా నత్వం చేసుకుని ఇంద్రాని శబ్దం తయారైంది. ఇంద్రాని శబ్దం తయారైన తర్వాత పంచ ఇంద్రాణ్యో దేవత అస్య స్థాళీపాకస్య అంటే 5 ఇంద్రాని దేవతలు ఉన్నారు ఈ స్థాళీపాకానికి, స్థాన విశేషానికి. అంటే
సాలిపాకంలో ఉండే పురోడాశానికి అంటే 5 మంది దేవతలకు, ఇంద్రాణి దేవతలకు ఆహుతి ఇవ్వాలి అని చెప్పి అనమాట. అలాంటి అర్థంలో వాటిని పంచేంద్ర అని చెప్తాను. 5 ఇంద్రాణి దేవత హై, 5 ఇంద్రాణి దేవతలు ఉన్నారు ఈ స్థాళిపాకాలు అంటే ఈ పురోడాశానికి. అంటే ఈ పురోడాశంతో 5 ఇంద్రాణి దేవతలకు ఆహుతి ఇవ్వాలి. ఆ రకంగా ఇంకేదైనా అర్థం కూడా ఉండవచ్చు కర్మకాండం సిద్ధాంతం ప్రకారంగా. అదేవిధంగా దశేంద్ర కూడా ఇదే విధంగా విగ్రహకం చేసుకోవచ్చు. దశ ఇంద్రాణ్యో దేవత అస్య స్థాళిపాకస్య దశేంద్ర అని చెప్పి ఇలా చేసిన తర్వాత పంచం జస్ ఇంద్రాణి జస్, అదేవిధంగా దశం జస్ ఇంద్రాణి జస్ పెట్టుకుంటే దశేంద్ర రూపం కూడా తయారవుతుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా ద్విగోర్ లుగనపత్యే అనే సూత్రం ప్రకారంగా ఎప్పుడైతే మనము లుక్ చేస్తామో అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి లుక్ తదిత లుకి, తదిత లుకి సది, తదిత ప్రత్యయానికి లుక్ అయినప్పుడు శ్రీ ప్రత్యయాపి లుక్ భవతి అని చెప్పి మనకు లుక్ తదిత లుకి అని సూత్రం చెప్పింది. అలా చేశాం కాబట్టి పంచేంద్రాణి అనే శబ్దం మనకు తయారైంది. అక్కడ స్త్రీ ప్రత్యయానికి లుక్ చేసినప్పుడు స్త్రీ ప్రత్యయంతో వచ్చిన అణు ప్రత్యయం కూడా లోపమవుతుంది అని కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఆ రకంగా పంచేంద్రాణి అనే శబ్దం తయారైంది మనకు. పంచేంద్రాణి దశేంద్రాణి అది చూసాము. ఇందులో వార్తికము ప్రత్యయం తొలగిపోయినప్పుడు దాని ఆ ప్రత్యయంతో వచ్చినటువంటి ఆనుకాగము కూడా తొలగిపోతుంది. దానికి వార్తికం చెప్పుకున్నాము నిన్న. నిమిత్తస్య అపాయే నైమిత్తికస్యాపి అపాయ అని చెప్పి ఈ రకంగా పంచేంద్ర దశేంద్ర 2 రూపాయలు చూశామండి. ఇప్పుడు అదే క్రమంలో అదే సూత్రంలో ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ చూడండి. పంచశస్కులం ఏంటండి? పంచశస్కులం గమనించండి. ఉదాహరణగా స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. పంచశస్కులం అంటే 5 పూరీలతోటి 5 పూరీలు అమ్మితే ఎంతైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బుతో కొన్నటువంటి వస్తువు, 5 పూరీలతోటి కొన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని పంచశస్కులం అంటే, శస్కులి అంటే పూరి, పంచశస్కులం 5 పూరీలతో కొన్న వస్తువుని ఏదైతే ఉందో దాని వస్తువును పంచశస్కులం అంటే 5 పూరీలతో కొన్నటువంటి వస్తువు పంచశస్కులం. ఇదేంటండి? పంచశస్కులం 5 పూరీల ద్వారా కొనబడింది. గురుగారు పూరీలు అని అంటే నిండుగా నింపబడినవి అని అర్థమా? ఇక్కడ మన వస్తు పదార్థం తీసుకున్నాండి. షష్కులి అంటే పూరి అంటే మన తినే పదార్థం అనమాట. అంటే బయట హోటల్స్ ఉంటాయన్నమాట, అట్లా అమ్ముకొని ఆ వస్తువు వచ్చిన డబ్బుతో ఏదైనా ఒక వస్తువు కొన్నాడు, చిన్న వస్తువు పదార్థం ఏదైనా, ఆ పదార్థం పేరు పూరి అంటే సామాన్య వాక్యం. ఇక్కడ షష్కులి అంటే పూరి, మనం తినే పదార్థం ఏదైతే ఉందో, మన ఏవైతే తింటామో టిఫిన్ ఉపాహారం తీసుకున్నా అదే పూరి తీసుకుంటాం, ఖాద్య పదార్థం. ఓకేనా? కొలతేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు అట్లా దాని అమ్మంగా వచ్చిన డబ్బుతో వచ్చే పదార్థం దాన్ని ఆ రకంగా పిలుస్తామని చెప్పి మనకి లౌకిక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అంతే, ఇలా తీసుకోవచ్చు. పంచపూరి సంఖ్యని పెట్టుకోవచ్చు. పంచకాలశాపనాన్ని 5 కాలశాపనాలతో అంటే 5 అప్పుడు కాలశాపనాలు ఉంటాయి, నాణ్యములు, 5 నాణ్యములతో కొన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని పంచకాలశాపనాన్ని అని చెప్తాం. పంచకాలశాపన్యం అలా చెప్పుకోవచ్చు. అటువంటి ఉదాహరణ మనకు వస్తాయి. ఇంకా అంటే 5 నాణ్యములతో కొన్నటువంటి వస్తువు పదార్థం అయితే దాన్ని పంచకాలశాపన్యం, కాలశాపన్యం అలాగా. ఇక్కడ సామాన్య శస్కులి అని చెప్పి చెప్తారు. శస్కులి చెప్తూనే ఉదాహరణ చూపించాను అనమాట. ఓకేనా? దాన్ని పంచశస్కులం. అప్పట్లో ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో మనం చూస్తుంటామండి. పంచగోని చెప్తాం. పంచగోని అంటే గోని అంటే మనం కొన్ని వడ్ల సంచులు చూసారు, వడ్ల సంచులు చూసారా? వడ్ల సంచులు ఇవి మన పొదుకోసలు తయారు సంచులు ఉంటాయి చూడండి, వడ్లు వేస్తూ ఉంటాయట. దాన్ని ఏమంటామని బోరే ఏదో అంటాం. గోనె సంచులు. ఆ ఊరిలో ఒక చిన్న చిన్న పండ్లు అమ్మేవాళ్ళు, మామిడి పండ్లు అమ్మేవాళ్ళు, పుస్తకాలకు, చిన్న చిన్న వస్తువులకు ఆ గోనె సంచులు ఇంట్లో ఉంటే ఆ సంచులు కొని వాళ్ళు మామిడి పండ్లు ఇచ్చేవాళ్ళు.
పుస్తకాలు ఉంటే ఏమైనా పాత పుస్తకాలు ఇప్పుడు మనకు ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ చిన్న చిన్న పుస్తకాలు అవి పాత వాళ్ళవి 5th క్లాస్ 6th క్లాస్ అట్లా మనకు చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉంటారు కదా, ఆ పాత పుస్తకాలు వేసి ఆ మామిడి పండ్లు ఇంకా ద్రాక్ష పండ్లు పానీయ పప్పు అని చెప్పి అమ్మే వాళ్ళు ఉంటారు, అలా కొనేవాళ్ళు అన్నమాట. ఆ వస్తువు ఇచ్చి ఆ వస్తువు బదులుగా అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పాత ఇనుప సామాన్లకు వచ్చిన వాళ్ళు కూరగాయలు కూడా అమ్ముతున్నమాట, ఉల్లిపాయలు వెల్లిపాయలు అని చెప్పి ఇంకా పాత ఇనుప సామాన్లు కొనేవాళ్ళు. అట్లా వస్తువును ఇచ్చి ఆ వస్తువు బదులు కొనేటువంటి వస్తువు. దీన్ని 5 గోనె సంచులుగా కొనేటువంటి వస్తువు అండి. 5 సంచులు వేసి ఈ పండు తీసుకున్నాం, ఈ వస్తువు తీసుకున్నాం, ఏదైనా కావచ్చు. దాన్ని పంచగోణ్య, గోని 5 గోనె సంచుల ద్వారా కొనేటువంటి వస్తువు పరికరం అయితే ఉందో ఆ వస్తువు పంచగోని అంటాం. అలాగే 5 పూజల ద్వారా కొనేటువంటి వస్తువును పంచశస్కులి, ఆ వస్తువుకు పేరు పెట్టాం పంచశస్కులి. పంచశస్కులి అస్తి, ఇది 5 పూజలు పెట్టి కొన్నా అండి, దానికి విశేషత అట్లా ఉందని చెప్పి చెప్తుంటాను. కష్టపడి దీన్ని అమ్ముకొని ఇది కొన్నా అని చెప్పి. పదార్థం ముఖ్యం కాదు ఇక్కడ, విశిష్ట సందర్భాన్ని బట్టి మనం తీసుకోవచ్చు కొన్ని. ఇది దాని లౌకిక ఉదాహరణ మనం చెప్పి దాని పరంగా ఏదైనా సైద్ధాంతిక చెప్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ అది ఇక్కడ సామాన్యంగా ఖాద్య పదార్థం తీసుకుంటామండి, దాన్ని పంచశస్కులి అంటాం. చూడండి స్లైడ్ మీద పంచశస్కులం. ఓకేనా? పంచశస్కులం అంటే ఏమిటంటే చెప్పాను, 5 పూజలతో కొన్నటువంటి వస్తువు ఏదైతుందో అది పంచశస్కులి అంటాం. మనకు పంచ పూజలతోటి కొన్నటువంటి వస్తువు తోటి ఎక్కడ వస్తుంది? అది తృతీయభక్తి బహువచనంలో వస్తుందన్నమాట, కరణంలో వస్తుందన్నమాట. అంటే దాని ద్వారా కొన్నటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో. పంచభిః గోనిభిః క్రీతం, అలాగా పంచభిః షష్కులీభిః క్రీతం. పంచభిః షష్కులీభిః 5 పూజలతోటి కొనబడినటువంటి క్రీతం, కొనబడినటువంటి పదార్థం వస్తువు ఏదైతే ఉందో దాన్ని పంచశస్కులం, లేదా పంచభిః గోనిభిః క్రీతం, గోణ సంఖ్యలో కొనేటువంటి వస్తువు ఏతుందని పంచగోణం అలాగా ఏదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి షష్కులి శబ్దం వచ్చేది, దాన్ని గమనిద్దాము. పంచభిః షష్కులీభిః క్రీతం అంటే 5 పూజలతోటి కొనబడినటువంటి పూజల ద్వారా కొనబడినటువంటి ఆ క్రీతంలో కొనబడినటువంటి వస్తువు, దాన్ని ఈ రకం విగ్రహవాక్యం చెప్పుకున్నాం. దానికి అదే విగ్రహవాక్యానుసారంగా అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటాం. పంచభిః శబ్దం ఎలా తయారైంది? మూల శబ్దం ఎలా? పంచన్ ప్లస్ బిస్ ప్రత్యయం కలిపితే పంచభిః తయారైంది. పంచన్ ప్లస్ బిస్ ప్రత్యయం కలిపితే పంచభిః తయారైంది. అది షష్కులీభిః ఎలా తయారైంది? షష్కులి మూల శబ్దం, షష్కులి ప్లస్ బిస్ కలిపితే షష్కులీభిః తయారైంది అన్నమాట. అట్లా విగ్రహవాక్యాన్ని అలౌకిక విగ్రహవాక్యం ఇంకా విడగొట్టుకుంటాం అన్నమాట. అలౌకిక విగ్రహవాక్యంలో ప్రత్యయము ప్రకృతిని విడిదిస్తే రాస్తామట. ప్రత్యయము ప్రకృతి ప్రత్యయాన్ని విడిదిసి రాస్తామట దాన్ని అలౌకిక విగ్రహవాక్యం అంటాం. అస్తు లౌకిక విగ్రహవాక్యం సామాన్యంగా తయారైన శబ్దం తీసుకుంటాము. అలౌకిక విగ్రహవాక్యంలో ఆ శబ్దం ఎలా తయారైందో దాన్ని ఇంకా విడగొట్టుకుంటాం. అందుకే అలౌకిక విగ్రహవాక్యం లేదా శాస్త్రీయ విగ్రహవాక్యం అని కూడా చెప్పుకుంటాం అనమాట. అస్తు తో విగ్రహవాక్యానుసారంగా పంచభిః, ఇది తృతీయ భక్తి బహువచనంలో కనిపిస్తుంది మనకు. కాబట్టి తృతీయ భక్తి బహువచనం అండి. కాబట్టి తృతీయ భక్తి బహువచనంలో ప్రత్యయం వస్తుంది అన్నమాట. పంచన్ బిస్ టా భ్యా బిస్ బిస్ ప్రత్యయం వచ్చింది బహువచనంలో. అలాగే షష్కులి బిస్ అక్కడ 2 పదాలు ఉన్నాయి కదా, పంచభిః షష్కులీభిః. ఆ 2 బహువచనంలో ఉన్నాయి కాబట్టి మనం 2 సార్లు తృతీయ భక్తి ఏకవచనంలో బిస్ తెచ్చుకున్నామట. పంచన్ శబ్దంతో బిస్ వచ్చింది, షష్కులి శబ్దంతో కూడా బిస్ ప్రత్యయం తీసుకొచ్చాం. తో వచ్చిన తర్వాత మనకు సమాసం కావాలి. సమాసం ఎలా అవుతుంది? సమాసం ఎలా అవుతుందంటే తద్ధితాత్తోత్తర పద సమాహారేచ అని అర్థం. ఉత్తర పదం పక్కన ఉంటేనా మనకు ఉత్తర పదం పక్కన ఉంటేనా సమాసం అవుతుందన్నమాట. దిగు సంజకంతో యుక్తమైనటువంటి ఉత్తర పదం పక్కన ఉంటేనే మనకు సమాసం అవుతుంది. ఏమవుతుంది? సమాసం అవుతుంది. సమాసం చేసిన తర్వాత వెంటనే ఏమవుతుంది మనకు? ఏ అర్థం అవుతుందంటే తేన క్రితం. ఒక్క నిమిషం. తేన క్రితం సమాసమైనది. సమాసం ఏంటి? ఏమవుతుంది? క్రిత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా మనకు ప్రాతిపదిక పోతుంది. ఆ సమాసానికి ప్రాతిపదిక అని పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక పేరు పెట్టుకోగానే ఆ ప్రాతిపదికానికి సుపోధాతు ప్రాతిపదికయో
ఇక తేన క్రీతం చూడండి, గమనించండి. తేన క్రీతం స్లైడ్ చూడండి. తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ క్రీతం ఇది ఏతస్మిన్ అర్థే యథావిహితం టైయాదయ ప్రత్యయాః భవంతి. ఏంటండి? టైయాదయ ప్రత్యయాః భవంతి. తృతీయ సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత క్రీతం కొనబడింది ఇటు ఈ అర్థంలో యథావిహితం టయాదయ ప్రత్యయాః భవంతి. టయాది ప్రత్యయాలు వస్తాయంట. అంటే టై కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి అధికారంలో, ఆ ప్రత్యయాలు వస్తాయి. తృతీయ సమర్థమైన ప్రాతిపదికం ఇక్కడ ఏముంది మనకు? పంచన్ బి జస్ బి కదా. ఇది తృతీయ విభక్తితో సమర్థవంతమైన శబ్దం అన్నమాట. ఇది ముందుగా ఎప్పుడు వస్తుంది? మనం సమాసం పెట్టుకున్న తర్వాత ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత సుపులుకు చేస్తామండి. అప్పుడు ఏమొస్తుంది? సుపులుకు చేసిన పంచన్ షస్కులి. ఈ సందర్భంలో నలోపహ ప్రాతిపదికాంతస్య సూత్రం ప్రకారంగా పంచంలోని నకారం లోపం అయిపోతుందండి. పంచంలో ఉండే నకారం కూడా లోపం అయిపోతుంది. అప్పుడు పంచషస్కులి ఉంటుందండి. పంచషస్కులి. ఇప్పుడు ఈ సందర్భంలో పంచషస్కులి అనే ప్రాతిపదికం చేత ఏ సూత్రం వస్తుందండి? తేన క్రీతం కొనబడింది. ఇలాంటి అర్థంలో ప్రాతిపదికం చేత పంచషస్కులి అనే ప్రాతిపదికం చేత ఠక్ ప్రత్యయం వస్తుంది. ఏమవుతుందండి? ఠక్ ప్రత్యయం. అధికారంలో ఠక్ ప్రత్యయం. తేన క్రీతం అంటే క్రమంగా కొన్ని చోట్ల ప్రత్యయాలు చెప్పబడ్డాయండి. ఎక్కడైతే ఏం చెప్పలేదు అక్కడ సామాన్యంగా ఠక్ ప్రత్యయం తెచ్చుకుంటామట. ఖరీదే అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుందని చెప్పి మనకు ఆ ప్రకరణం చెప్తుంది, ఆ అధికారం చెప్తుంది అన్నమాట. కాబట్టి తేన క్రీతం కొనబడింది ఇలాంటి అర్థం. ఇప్పుడు మనకి ఎదే కదా, పంచభిహి షస్కులిభిహి క్రీతం కొనబడింది అలాంటి అర్థంలో, అలాంటి అర్థం చెప్పడం కోసం ఏం ప్రత్యయం వచ్చింది? ఠక్ ప్రత్యయం వచ్చింది. చెప్పాను కదా, ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాం. ప్రత్యయం అంటే అర్థం, ప్రత్యయంతో యుక్తమైనది అర్థం అన్నమాట. అర్థంతో యుక్తమైనది ప్రత్యయం. కాబట్టి ఇక్కడ ఠక్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? కొనబడింది అనే అర్థంలో ఠక్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చాం? ఠక్ ప్రత్యయం తీసుకొచ్చాము. కొనబడింది అనే అర్థం తీసుకొచ్చాము, ఠక్ ప్రత్యయం తీసుకొచ్చామట. ఈ ఠక్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత ఠక్ అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? ఠక్ అనుబంధం లోపం చేయాలి. అంతకంటే ముందుగా సంఖ్యా పూర్వో దిగు పైన చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా సంఖ్యా పూర్వో దిగు అనే సూత్రం ప్రకారంగా పంచషస్కులిలో సంఖ్య అనేది పూర్వంలో ఉంది కదా. పంచ పూర్వ పదము, షస్కులి ఉత్తర పదము. పంచ అనే పదానికి మనం ఏం పేరు పెట్టామండి? దిగు సంఖ్య. సంఖ్యా పూర్వో దిగు. సంఖ్య అనేది పూర్వంలో ఉంటే దానికి దిగు సంఖ్య అవుతుంది. సంఖ్య పూర్వంలో ఉంటే దానికి ఏమవుతుంది? ద్విగు సంఖ్య అని పేరు వస్తున్నాడు. అందుకే ద్విగు అని పేరు పెట్టాము. ద్విగు అని పేరు పెట్టగానే ఎవరు వచ్చారు? పైనేమో పంచేంద్రానిలో ద్విగు సంఖ్య పేరు పెట్టగానే ద్విగో లుగన పత్యే, ద్విగు సంఖ్య పేరు పెట్టినటువంటి దేవతావాచి శబ్దం పక్కన ఉంటేనా నేను ఏదైతే అనుప్రత్యయం వచ్చిన దానికి లుక్ చేస్తాను, తద్దిత ప్రత్యయం ఏదైతే వచ్చిన దానికి లుక్ చేస్తాను. ఇక్కడ మనకు తేన క్రీతం అనేది తద్దిత ప్రత్యయం అండి. తేన క్రీతం అనే సూత్రం ప్రకారం ఠక్ ప్రత్యయం వచ్చిన అది తద్దిత ప్రత్యయం. దానికి తద్దితాహ అనే సూత్రం నియమం ప్రకారంగా పైన చెప్పిన విధంగానే ఇక్కడ కూడా దీనికి కూడా ఠక్ ప్రత్యయానికి తద్దిత సంఖ్య పేరు వస్తుంది అన్నమాట. ఓకే, తో వచ్చిన వెంటనే తద్దిత పేరు పెట్టిన వెంటనే సంఖ్యా పూర్వో ద్విగు వచ్చేసి ఆ పంచషస్కులిలో పూర్వపదంలో సంఖ్య ఉంది కదా, దానికి ద్విగు సంఖ్య అని పేరు పెట్టు. అంటే మొత్తానికి ద్విగు సంఖ్య అని పేరు పెట్టాం. ద్విగు సంఖ్య అని పేరు పెట్టిన తర్వాత ఇది వచ్చింది. ఏది? పైన ద్విగోలుగన పత్తి ఏ విధంగా వచ్చిందో వచ్చి అనుప్రత్యయానికి అంటే తద్దిత అనుప్రత్యయానికి లుక్కు చేసిందో అలాగే ఇక్కడ పంచషస్కులంలో ద్విగు సంఖ్య అని పేరు పెట్టగానే వెంటనే ఏం లాభం వచ్చింది? అధ్యర్థ పూర్వ ద్విగోలుగ సంధ్యాయాం. అది అర్ధ పూర్వ అధ్యర్థ పూర్వ దిగోర్ లుగ్ సంధ్యాయాం అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ దిగు సంధ్యంతో యుక్తమైనటువంటి ప్రాతిపదికానికి పక్కలో తద్దిత ప్రత్యయం ఏదైతే ఉందో దానికి లుక్ అయిపోతుంది. ఏమవుతుంది? లుక్ అయిపోతుంది. ఠక్ ప్రత్యయానికి లుక్ అవుతుంది. ఠక్ అని చెప్పే కదా తద్దిత ప్రత్యయం, తద్దితాహ ప్రకారంగా. ఆ తద్దిత ప్రత్యయానికి ఏం పోయింది? అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగన అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగ్ సంధ్యాయం అనే సూత్ర నియమం ప్రకారంగా ఏమైపోయింది?
లుక్ అయిపోయింది. ఎవరికి? ఠక్ ప్రత్యయానికి లుక్ చేశాం. ఠక్ ప్రత్యయానికి లుక్ చేశాం అన్నమాట. ఠక్ ప్రత్యయానికి లుక్ చేశాం. లుక్ చేసిన వెంటనే మన ప్రకృతం వచ్చిందండి. ఇక్కడ చూడండి ఒకసారి. అధ్యర్థ పూర్వ దిగో లుకైన సంధ్యాయం లుక్ అసంధ్యాయం ఏమంటుంది? అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగ్ అసంధ్యాయం లుక్కే గాగా మారిపోతుంది సంధి నియమం ప్రకారంగా. ఇప్పుడు అధ్యర్థ పూర్వ ద్విగోహు లుక్ అసంధ్యాయం ఇది విడగొట్టుకుంటేనా. సరే, దాన్ని విగ్రహవాక్యం కంటే ముందు మనం సూత్రాలను చూద్దాం. ఇక్కడ ఏముంది? అధ్యర్థ పూర్వం అంటే అది అర్ధ పూర్వంలో ఉంటే, అంటే అది శబ్దం పూర్వంలో ఉండాలి లేదా అర్ధ శబ్దం పూర్వంలో ఉండాలి. అధ్యర్థ పూర్వాత్ అది శబ్దం పూర్వంలో ఉండాలి, అంటే అర్ధ శబ్దం పూర్వంలో ఉండాలి. అధ్యర్థ పూర్వాత్ ప్రాతిపదికాత్ అంటే అది శబ్దం కానీ అర్ధ శబ్దం కానీ పూర్వంలో ఉన్నటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికం చేత, లేదా ద్విగు సంజ్ఞకాచ, లేదా ఏదో ఉండాలి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టే ప్రాతిపదిక ఉండాలి. ఇప్పుడు పంచశస్కులిలో పంచశబ్దం పూర్వంలో ఉంది కాబట్టి సంఖ్య పూర్వో ద్విగు అనే సూత్రం ప్రకారంగా పంచశస్కులికి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టాం. ఇక్కడ ద్విగు సంజ్ఞ ఉంది కాబట్టి ఈ సూత్రం నియమం ప్రకారంగా మనకు అది పూర్వపదం లేదు, అర్ధ శబ్దం కూడా పూర్వపదం లేదు. ఏముంది మరి? ద్విగు సంజ్ఞ అని ఉంది అన్నమాట. ఆ ద్విగు సంజ్ఞ పేరు పెట్టిన ప్రాతిపదిక పక్కలో ఏదైతే ఆర్హీయస్య ప్రత్యయ లుక్ పోతుంటే ఠక్ ప్రత్యయానికి లుక్ అవుతుంది అని చెప్పింది అన్నమాట. ఇది ఆర్హీయ ప్రత్యయం అంటాం, ఎందుకంటే ఆ గణంలో ఉంది కాబట్టి. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ద్విగు సంజ్ఞ అని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికానికి పక్కలో ఉండే ఠక్ ప్రత్యయాన్ని లుక్ చేస్తాను అని చెప్పింది. తో లుక్ అయిపోయింది. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అనే నియమం ప్రకారంగా అదస్నెస్ లుక్ సంజ్ఞా భవతి అని చెప్పి లుక్ చేసాం. అప్పుడు మనకేం మిగిలింది? కేవలము పంచశస్కులి అలాగే మిగిలిందండి. అస్తు ఏమిటండి? సంధ్యావా శబ్దాన్ని వదిలిపెట్టి అసంధ్యాయం. ఓసారి ఆ సూత్రం ఓపెన్ చేయండి. అధ్యర్థ పూర్వ లుగ సంధ్యాయం అసంధ్యాయం అంటే సంధ్యా ప్రకరణంలో చూడండి. నా సంధ్య అసంధ్య సంధ్యావాచక శబ్దం ఉండకూడదు. సంధ్యావాచక శబ్దం ఉండకూడదు. సంజ్ఞావాచక ద్విగు సమాసం అనే పేరు పెట్టాం కదా, ఇది సంజ్ఞ కదా ద్విగు అనేది కదా. మనకు సంధ్యా ప్రకరణం ఒకటి ఉంది కదండి ప్రారంభంలో. సంఖ్యాపూర్వ దిగు ఎక్కడుంది? సంఖ్యాపూర్వ దిగు అనే సూత్రం ఎక్కడుంది మనకు? 2:1:51లో. ఇక్కడ సమాసయుక్తమైనటువంటి పదానికి మనము పూర్వపదంలో ఉంటే దిగు సంధ్య పేరు పెట్టామండి. మాకు వ్యక్తిగతంగా పదానికి మాకు సంధ్య నామకరణం చేయలేదు అన్నమాట. ఏంటండి? పదానికి శబ్దానికి పెట్టలేదు, సంధ్య పెట్టలేదు అన్నమాట. సంధ్యావాచక శబ్దం కాదు. సమాసయుక్త పదానికి పూర్వపదంలో ఉండేదానికి మనం దిగు అని పేరు పెట్టాము. సంఖ్యాపూర్వం దిగు. సమాసయుక్త పదానికి సమాసంయుక్త ఉన్న పదంలో పూర్వపదానికి దిగు సంఖ్య అనే పూర్వపదంలో ఉంటే అప్పుడు దిగు సంధ్య పేరు పెట్టామండి. స్వతంత్రంగా సంధ్యా శబ్దం లేదన్నమాట. స్వతంత్రంగా సంధ్యా శబ్దం ఉన్నప్పుడు అప్పుడు అటువంటి సంధ్యా శబ్దాన్ని వదిలిపెట్టి. ఓకే, సో దీని గురించి ఇంకేమైనా నేను చూసి చెప్తాను, దానికి ప్రత్యుదాహరణ చూసి చెప్తాను. ఓకేనా? ఓకే, అస్తు. సో ఈ రకంగా అంటే సంధ్యావాచక శబ్దం డైరెక్ట్ గా లేదన్నమాట. మనకు ఇక్కడ సమాసయుక్త పదానికి సంధ్యా అంటే ఏదైనా సంధ్య అని మీకు సందేహం రావచ్చు. దానికి సమాధానం ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. అది చెప్తాను రేపు. మళ్ళీ ఒకసారి ప్రశ్న అడగండి, అది ప్రశ్నను రేపు చెప్తాను. అస్తు. అంటే ఈ రకంగా మనం అత్యంత పూర్వ దిగువ యుగ సంధ్యాయం ప్రకారం టక్ ప్రత్యయం లుక్ చేయగానే అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చేసి
లుక్ తదిత లుకి, తదితస్య లుకి సతి, తదిత లుక్ అయినప్పుడు వెంటనే శ్రీ ప్రత్యయాంతస్యాపి లుక్ పోతుంది. శ్రీ ప్రత్యయం అయితే ఉంది దానికి లుక్ అయిపోతుంది. ఇక్కడ మనకు పంచశస్కులి అనే శబ్దంలో శ్రీ ప్రత్యయం ఉందండి. శస్కుల అనే శబ్దం చేత షిద్ గౌరాదిభ్యశ్చ, షిద్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం ప్రకారం చూడండి స్లైడ్ మీద. శస్కుల అనే శబ్దం చేత షిద్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం ప్రకారంగా లుక్ చేసాం, ఇంగీస్పత్యం చేశామండి. షిద్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా ఇంగీస్పత్యం చేశామండి. షిద్ గౌరాది ఇంగీస్పత్యం చేశామట. ఇప్పుడు ఆ అంగీస్పత్యాంగం లుక్ అయిపోతున్నమాట. అంటే శస్కులి శబ్దంలో ఉండే దీర్ఘికారము ఇంగీస్పత్యం వచ్చేసి మనకు శస్కులి శబ్దం తయారైందన్నమాట. ఇక్కడ చూడండి షిద్ గౌరాదిభ్యశ్చ. సిద్భ్య అర్థ చూసుకోండి. అర్థ సిద్భ్య ప్రాతిపదికేభ్య, అంటే ఎక్కడైతే షకార గితి చేసామో అటువంటి షిత్, సిద్భ్య అటువంటి ప్రాతిపదికము ఏ ప్రాతిపదికంలో అయితే షకార గితి చేసామో సిద్భ్య ప్రాతిపదికేభ్య, అటువంటి ప్రాతిపదిక ఉండాలి. ఏ ప్రాతిపదికంలో అయితే షకారం మూర్ధశక అయితే చేశామో, లేదా గౌరాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్య, గౌరాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికాలు, గౌరాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికాల పక్కలో స్త్రీలింగం చెప్పడం కోసం గీస్ ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగం చెప్పడం కోసము గీస్ ప్రత్యయం వస్తుంది అనమాట. ఓకే, తో ఈ సూత్రంలో గీస్ ప్రత్యయం తీసుకొచ్చాము. ఆ గీస్ ప్రత్యయానికే ఆ గీస్ ప్రత్యయం తీసుకొచ్చింటే శస్కులి తయారైంది అనమాట. కానీ తద్దిత ప్రత్యయానికి ఎప్పుడైతే లుక్ వేస్తామో వెంటనే దాని ముందుండే స్త్రీలింగ ప్రత్యయం కూడా లుక్ అయిపోతుంది వెంటనే. తద్దిత లుకి సతి, తద్దితస్య లుక్ తద్దిత లుక్, తస్మిన్ సతి తద్దిత ప్రత్యయస్య లుకి సతి, తద్దిత ప్రత్యయ లుక్ అయినప్పుడు మాత్రమే అయింది కాబట్టి శ్రీ ప్రత్యాంతస్యాపి లుక్ భవతి. శ్రీ ప్రత్యాంతం షస్కులిలో ఉండే శ్రీ ప్రత్యాంతం లుక్ చేస్తే మనకు షష్కుల్ అయిపోతుంది. ఏమవుతుంది? షష్కుల్. ఇప్పుడు మనకు అంతకన్నా శ్రీపత్యం మూల శబ్దం షష్కులా శబ్దం కదా. షష్కులా శబ్దానికి శ్రీపత్యం తీసేసాము. శ్రీపత్యం అంటే ఈ స్పత్తి అది తీసాము. అది తీసేసాం. మూల శబ్దం ఏదైంది? షష్కులా శబ్దం ఉన్నదా అలాగే ఉంటుంది, మూల శబ్దమే ఉంటుంది. అందుకే పంచ షష్కుల అలా ఉండిపోయిందండి. ఈ పంచ షష్కులు అనేది ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదికం అధికారికి వెళ్ళి సు తెచ్చుకుంటాము. పంచ షష్కుల సు. ఆ సూకే అతో అనే సూత్ర నియమం ప్రకారంగా అకారాంతస్య ప్రాతిపదిక ఉత్తరస్య సు ఇత్యస్య అమ్ ఇత్యేవ ఆదేశం భవతి ప్రకారంగా ఈ పంచశస్కుల అనే ప్రాతిపదిక పక్కన ఉండే సు ప్రత్యయం ఏదైతే ఉందో ఆ సు స్థానంలో అమ్మ వస్తుందంట. అమ్మ వచ్చింది, పంచశస్కుల అమ్ము. ఇప్పుడు దీనికి అమి పూర్వ ప్రకారంగా కలిపితేనా అమ్ పూర్వ రూపం భవతి. పూర్వంలో ఉండే రూపం ఏదైతే ఉందంటే కలిసిపోతున్నాం అంట. అమ్లో ఉండే ఆకారము షస్కుల, లకారం ఉండే ఆకారం కలిసిపోతుంది. అందుకే పంచశస్కులం అనే రూపం మనకు తయారైనది. పంచశస్కులం ఈ రకంగా ఈ రూపం తయారవుతుంది. అస్తు. ఇందులో ఒక సందేహం ఉందండి ఈ రూప సిద్ధిలో? గురుగారు, పంచ షష్కుల అనేది షష్కుల మూల రూపం అయితే దానికి ngీస్ ప్రత్యయం తెచ్చుకుంటే ఆ ngీలో ఈ మిగిలింది అనుకోండి, షష్కుల ప్లస్ ఈ ఏమవుతుంది? షష్కులి ఎట్లా? అది యస్యతిచ ప్రకారంగా పంచశస్కులాలో ఉండే ఆకారాన్ని లోపం చేస్తాం. ఏమవుతుంది? పంచశస్కులాలో ఉండే యచిభం యస్యేతిచ అజాధిపత్య పదత పురోష భాసంజ భవతి. ఆ భాసంజని పెట్టాం కాబట్టి ఆ భాసంజకస్య అంగస్య ఇక అవర్ణాంతస్య వర్ణాంతస్య ఉంటుంది. అవర్ణాంకాని వర్ణాంకాని. ఇక్కడ మనకి ఉంది అవర్ణాంతం ఉంది కాబట్టి మనకు దానికి లోపం చేస్తాం. లోపం చేస్తే హలంతం ఉంటుంది. హలంతానికి ఈ కలిపేస్తాం. ఈ ప్రత్యేక అనుమతి ఈ మిగులుతుంది కదా, వేస్తే పంచశస్కులి అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రత్యయం వెళ్ళిపోయింది కాబట్టి దానికి సంబంధించిన అది ఉన్నప్పుడు ఏదైతే మనకు ఆకారాన్ని లోపం చేసామో అది కూడా ఆ ప్రక్రియ ఆ కార్యం కూడా తొలగిపోతుంది అన్నమాట. మూల శబ్దం ఏదైతే అదే పెట్టుకుంటాం. పంచశస్కులు అని శబ్దం మూల శబ్దం మనం తీసుకుంటామండి. ఓకేనా? అందుకే పంచశస్కుల మూల శబ్దం పెట్టుకుంటాం. ఈ రకంగా పంచశస్కుల ప్లస్ అమ్మ సు తెచ్చుకుంటాం. చూస్తాను అమ్మ తెచ్చుకుంటే అతో ప్రకారంగా కలిపేసినప్పుడు పంచశస్కులం అలా తయారవుతుంది.
ఓకే జీ ఇంకేదైనా సందేహం ఉందండి? మహోదయ, షడ్గౌరాదిభ్యశ్చ సూత్రం ప్రకారం లుక్ అయిపోయింది కదా, మళ్ళా మనకి జిహ్నం అది ఎందుకంటే ఏంటండి వరలక్ష్మి గారు మళ్ళీ చెప్పండి. షడ్గౌరాదిభ్యశ్చ సూత్రం ప్రకారం అక్కడ నీటి ప్రత్యయం స్త్రీ ప్రత్యయానికి లుక్ అయిపోయింది కదా, అయింది. లుక్ అయిపోతే మరి మళ్ళా యతిబొమ్మ ఎస్ఏటి అది ఎందుకు వచ్చింది? ముందు ప్రక్రియ అండి, అది ముందు జరిగిన ప్రక్రియ. వారికి మనం ఇంగ్లీష్ పద్యం తెచ్చుకున్నప్పుడు షష్కులి శబ్దం తయారైంది. షష్కుల శబ్దంతో ఇంగ్లీష్ ఎలా అయింది అని అడుగుతున్నారు. షష్కులి శబ్దం ముందు తయారైంది కదా, ఎలా వచ్చింది ముందు? ఇక్కడ మనం ఉపయోగించలేదు. అది ముందు షష్కులి శబ్దం తయారైనప్పుడే షష్కుల ప్రాతిపద అకాలంత శబ్దం చేత ఇంగ్లీష్ ప్రత్యయం వచ్చింది. ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అనుబంధ లోపం చేసుకుని ఈ మిగిలింది. అది అజతి ప్రత్యయం కాబట్టి అజతి ప్రత్యయ పూర్వ అంగ సంధ్య అంగ సంధ్య అయిపోయింది, సారీ భాసంజ అయిపోయింది. తర్వాత అంగ సంధ్య కూడా ఉంది, అంగ సంధ్య ఉంది, భాసంజ ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో యస్యేతిచ ప్రకారంగా అవర్ణాంతస్య లోపభవతి. అవర్ణాంతం షష్కుల లకారం నుండి అకారం లోపం చేశాం. అప్పుడు కలిస్తే షష్కులి తయారైందండి. ఆ డైరెక్ట్ గా తయారైనటువంటి శబ్దం మనం తీసుకున్నాం. షష్కులి శబ్దంలో తయారు చేయలేదు. ఇక్కడ మటుకు మనం తయారు చేయకుండా డైరెక్ట్ గా తయారు శబ్దం షష్కులి శబ్దం తీసుకున్నామాట. ఆ విషయంలో వారు ప్రశ్న అడిగారు. ఇంద్రాణి చేసినప్పుడు ఏంటి రాజ్యలక్ష్మి కాదు, ఇంద్రాన్ని చేసినప్పుడు కూడా మనం ముందు స్త్రీయాం తెచ్చుకున్నాం కదండి. స్త్రీయాం తెచ్చుకుని ఇంద్ర వరుణ భవ దాంట్లో మనకి నీష్ ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే కదండి. అది ప్రతి విషయం అక్కడ గీస్ ప్రత్యయం వస్తుంది, ప్లస్ గీస్ ప్రత్యయం తోటి ఆన ఆగము తీసుకొచ్చిందట. అవునండి, అక్కడ అంతే అండి, అక్కడ కూడా అంతే. అదే ఇంద్రాన్ అయిపోయింది కదా. అవునండి. అక్కడ ఎందుకంటే మనకు అక్కడ అకారం లోపం చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వెంటనే ఆనుకు ఆగము తెచ్చుకున్నామాట. ఇంద్ర శబ్దానికి పక్కలో ఆనుకు ఆగం కూడా వచ్చింది. అక్కడ ఎస్ఏటి లోపం చేయాల్సిన అవసరం లేదు. నీష్ కూడా వచ్చింది కదండి. నీష్ వచ్చిందండి, అలాగే నీష్ వచ్చింది కాబట్టి ఇంద్రాన్ అయిపోయినా. ఇంద్ర శబ్దం పక్కన ఆనుకు వచ్చింది. ఆనుకు అనుబంధం లోపం చేస్తే అయిపోయింది, ఆన్ మిగిలింది. ఏం మిగిలింది? ఆన్. ఆన్ పక్కన గీస్ కలిపితే ఆని వచ్చేసిందా మనకు. ఇంక ఎస్ఏటికి అవసరమే లేదు. మనకు ఎస్ఏటి ఇచ్చి రావాలంటే ఏంటి? వివర్ణాంతస్య అవర్ణాంతస్య భాసంజకస్య అంగస్య ఈకారే తద్దిదేశ పడతా. ఇక ఈ తదిపత ఈకారం ఉంది కదా, కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో అలా వచ్చిందండి. అక్కడ అది ఉపయోగించలేదు. ఇంద్ర ఆనుకు ఆగమైంది కాబట్టి దాంతో తయారైపోయింది మనకు. అక్కడ అవసరం ఎస్ఏటి అక్కడ అవసరం లేదు. ఓకేనా? అర్థమైందండి రాజ్యలక్ష్మి గారు? అర్థమైందండి, అర్థమైంది. అడుగుతున్నాను, నీష్ నృత్యం ఇలాగా వచ్చిందని అడుగుతుంది. స్త్రీయం నుంచి నీష్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏంటండి? అనే సూత్రంతో నీష్ ప్రత్యయం వచ్చింది కదా ఆచార్య. ఇందాక వరలక్ష్మి గారు అడిగింది ఏంటంటే లుక్ అయిందని అనుకుంటున్నారండి ఆవిడ. ఆ సూత్రం ద్వారా స్త్రీ ప్రత్యయం వచ్చింది కదా ఆచార్య. స్త్రీ ప్రత్యయం వచ్చిందండి. ఆవిడ లుక్ అయిందా అని అడుగుతున్నారు ఆచార్య. దాంతో లుక్ అయింది కదా, మళ్ళీ ఎందుకు చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మీరు ఏ ఉదాహరణ చదువుతుంది? ఇప్పుడు మా పంచషష్కులి శబ్దం ఇంద్రాణి శబ్దం అడుగుతున్నారా? దాని నుంచి మనకి లుక్ అయిందండి. లుక్ అయింది, నీష్ ప్రత్యయం రాలేదు, లుక్ అయింది కదండి. నీష్ ప్రత్యయం వచ్చిందండి, ఆ సూచన వచ్చింది. గీష్ ప్రత్యయము లుక్ అయింది అని చెప్పారండి ఇక్కడ. అంతేగా ఆచార్య? ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు షష్కులి శబ్దంలో ప్రశ్న అడుగుతున్నారా? మీరు ఇంద్రాణి శబ్దాన్ని అడుగుతున్నారా? పంచషష్కులిలో ఆచార్య. పంచషష్కులి మనం దానికి సమానం చెప్పుకున్నాం. షష్కులి శబ్దం ఎలా తయారైందంటే ఈ సందర్భంలో గీస్ వచ్చినప్పుడు షడ్గౌర దివ్యష్ట తోటి అప్పుడు యశ్యతిచ ప్రకారంగా చేస్తే
అనుబంధం ఇక్కడ లోపం ఖాళీ అండి. అక్కడ మీరు ఏమన్నా ఇక్కడ కాదా షష్కులి శబ్దం ఒక్క ఇక్కడ నిమిషం అండి. ఆచార్య స్త్రీ ప్రత్యయము ఇక్కడ మనము నేనేం చెప్తున్నా అంటే కేవలం షష్కులి శబ్దంలో డైరెక్ట్ గా పెట్టుకున్నాం కదా, ఆ శబ్ద రూపసిద్ధి తయారు చేసినప్పుడు అక్కడ యస్యతి యొక్క రూపం అన్నమాట. తయారైన తర్వాత డైరెక్ట్ పెట్టేసుకున్నాం. తర్వాత పంచ షష్కులి శబ్దం చేత మళ్ళీ అనుపతిని తెచ్చుకున్నాం కదా, టక్ ప్రతిని తీసుకున్నాం. ఆ టక్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేసినప్పుడు అనుబంధం లోపం చేసి ఓన్లీ ఆ స్త్రీ ప్రత్యయం అయితే ఉందో అది మాత్రం ఇంకోటి. అర్థమైంది ఆచార్య. అక్కడ నేను గీష్ ప్రత్యయం ప్రకృతి అనేది సూత్రం ప్రకారం ఒక్క నిమిషం నీరజ గారు మళ్ళీ చెప్పండి, ఒక్కరే మాట్లాడండి. మళ్ళీ చెప్పండి నీరజ గారు. ఆచార్య ఇక్కడ గీష్ ప్రత్యయం వచ్చింది కదా ఆచార్య మనకి పంచశష్కులిలో. అవును ఆ గీష్ ప్రత్యయము షిద్గౌరాదిప్యశ్చ అనే సూత్రంతో వచ్చింది కదా ఆచార్య. అవును. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆచార్య ఈ షిద్గౌరాదిప్యశ్చ అనే సూత్రం చేత లుక్ అయింది అని అంటున్నారు ఆచార్య స్త్రీ ప్రత్యయానికి. అలా 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 అనలేదు, అలా అనడం లేదు వరలక్ష్మి గారు. అలా చెప్పారండి మీరు, అలా అనటం లేదు. ఇంద్రాణి శబ్దంలో తయారైంది, అక్కడ ఇది ఏమైనా వర్తిస్తుందని వాళ్ళ అభిప్రాయం నాకు తెలిసి. అలా వాళ్ళు ఇది స్పష్టంగా సూత్రం ప్రత్యయం చేస్తుంది, వాళ్ళకి ఆ అభిప్రాయం లేదని అనుకుంటున్నాను. జీ జీ ఈ సూత్రం లుక్ కాలేదు, ఈ సూత్రం ప్రత్యయం తీసుకోండి. మహోదయ షడ్గౌరాదిభ్యశ్చ సూత్రం ప్రకారం నీష్ ప్రత్యయం వచ్చి లుక్ తద్దితలుకి ప్రకృతి సూత్రం ప్రకారంగా టక్ ప్రత్యయం లుక్, తర్వాత స్త్రీ ప్రత్యయం కూడా లుక్ అయింది, అంతే కదా? జీ జీ అవునండి. అంతే కదా, అక్కడ రెండు లుక్ అయ్యాయి. తద్దిత ప్రత్యయానికి లుక్ యూజ్ చేశారు, అత్యర్థ పూర్వ ద్విగోళ యుగ సంధ్యాయం చేసింది అన్నమాట. అది చేసిన తర్వాత అప్పుడు మనం ప్రకృతం వచ్చిందన్నమాట. ప్రకృతం రావాలి అంటే ముందు లుక్ కావాలి, అది పోతే వస్తుంది అన్నమాట. వచ్చింది స్త్రీ అది లుక్ చేసింది. ఇదే అండి మీరు ప్రశ్న. అదే అండి ఓకే, లుక్ అయింది కాబట్టి స్త్రీ ప్రత్యయం కూడా లుక్ అయింది, లుక్ అయిపోయిందండి. నీష్ ప్రత్యయం మాత్రం షీద్గౌరాదిభ్యశ్చ సూత్రం ప్రకారం నీష్ ప్రత్యయం స్త్రీ ప్రత్యయం వచ్చింది, అంతే కదా? అవునండి అవునండి. అస్తు అంటే అదంతా అదే అడిగారు మీరు. మధ్యలో ఇంద్రాణి శబ్దం తీసుకొచ్చారు కదా, ఇంద్రాణి శబ్దంలో మనకు ఇంద్రాణి శబ్దంలో కూడా మీరు యస్యతి చెక్కిన ప్రయోగం చూపించబోతున్నారంటే అక్కడ అవసరం లేదు యస్యతి రావడానికి. ఆనుకు ఆగం వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మనకి ఇంద్రాణి శబ్దం తయారవుతుంది అని చెప్పాను. గురువు గారు ఇది షిద్ గౌరాదిభ్యశ్చ ఈ సూత్రం ఏం చేస్తుందండి? గౌరాది గణంలో ఉండేటువంటి శబ్దాలకు ఎక్కడైతే షకాలికి చేసామో అటువంటి శబ్దాలకు అటువంటి షకాలిటువంటి ప్రాతిపదికాలకు గీస్పతిని తీసుకొస్తుంది. స్త్రీలింగంలో స్త్రీలింగం చెప్పడం కోసము గీస్పతిని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు స్త్రీ ప్రత్యయం అనేది ఈ సూత్రం బట్టి వచ్చింది అంటారా? అక్కడ స్త్రీపత్తి ఈ సూత్రంలో వచ్చింది, అప్పుడే షష్కులి స్త్రీపత్తి అని తయారైంది. మహోదయ మీరు నెక్స్ట్ చెప్తే అది అంత క్లియర్ అయింది మహోదయ. దానిలో ఇచ్చాడు ఈ ప్రత్యయం, ఆమలకంలో ఇవన్నీ వచ్చాయి, అది చెప్తే అంత అర్థమైపోతుంది. జీ జీ అది కూడా చెప్పుకున్నాం. ఇక్కడ దివ్యష్టలో మనకు స్త్రీ ప్రత్యయము అది మనకు స్త్రీలింగం చెప్పడం కోసం, అందుకే ముందే షష్కుల శబ్దం చేత స్త్రీలింగార్థం చెప్పడం కోసం గీస్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? తో స్త్రీలింగ ప్రత్యయం అండి. గీప్ గీస్ గీన్ ఈ మూడు ప్రత్యయాలు స్త్రీలింగాలే. టాప్ డాప్ చాప్ ఇవి కూడా స్త్రీలింగ ప్రత్యయాలు. నిన్న కూడా మొన్న కూడా మన ప్రసంగాన్ని బట్టి చెప్పుకున్నాం. ఓకే అస్తు. అది ఇంకోటి కూడా ఇప్పుడు దీర్ఘ ఈకారం లుక్ అయింది కదా ఆచార్య స్త్రీ ప్రత్యయం అంటే? దీర్ఘ ఈకారం లుక్ అయిపోయిందండి. మనం 6వ క్లాస్ లో చెప్పింది ఇదే కదా ఆచార్య? జీ జీ ఇదేనండి. గురుగారు ఈ టక్ అనేది మొత్తం లుక్ అయిపోతుందా అండి? దానికి ఏమైనా అనుబంధ లోపం చేసుకున్నామా? ఇప్పుడు టక్కే తదిది ప్రత్యయం అని చెప్పి తదిది ప్రత్యయం మొత్తం కాబట్టి మొత్తం చేసేది, అనుబంధ లోపం చేసుకోవాల్సిన అవసరం లేదు. బంధు లోపం చేసుకోవాలి, ప్రయోజనం లేదు కదా. ప్రయోజన అభావం కాబట్టి మనం చేసుకోవాలి. డైరెక్ట్ గా తది ప్రత్యయం మొత్తం లుక్ చేసేస్తాం, ఇక్కడ అవసరం లేదు. చేసుకున్నది టక్ ప్రత్యయం కాబట్టి మనం చేసుకోకండి, అంతే కదండి. చేసుకుంటే మన ప్రయోజనం చేసుకుంటే అదే మాట.
ఇప్పుడు మన ఏదైనా ప్రయోజనం టక్ ప్రత్యయం లేకుండా అంత అక్షరం మిగులుతుందంటే లోపం మనం వస్తుంది చేసుకోవాలి. కదండి. మొత్తమే తీసేస్తున్నాం కాబట్టి మన అనుమతి ఇవ్వజేందుకు అవునండి. చేసుకున్నా కూడా మళ్ళీ మిగిలిపోతుంది. ఇబ్బంది లేదు. అవునండి. మనకి సూత్రం యొక్క ప్రాక్టీస్ చేసుకోవాలి, చేసుకోవచ్చు. లేదు లేదు ఇక్కడ అవసరం. దాని ప్రయోజనం లేదు కదా. జీ అందుకే ప్రయోజనాభావాత్ ఇత్సంజయ నాభవతి అని చెప్పి మనం నిషేధిస్తామంట. ఓకే అండి. సో దీనికి సంబంధించింది శం అటువంటిది ఆమల్కం శబ్ద సిద్ధులు చూద్దాం. మహోదయ. ఇంకోండి మహోదయ, జీ శోభనాథ్ గారు చెప్పండి. ఇక్కడ ప్రకృతి సూత్రం ప్రయోజనం ఎలా సిద్ధించి? ప్రకృతి సూత్ర సిద్ధం మనకు పంచషష్కులి పంచషష్కులం అనే ఆరోప సిద్ధిలో మనకి ప్రకృతి కదా. అదే అండి, అదే చెప్తున్నాను వినండి. పంచషష్కులి శబ్దాలిందా ఇప్పుడు మనము తేన క్రీతం అనే సూత్రం ప్రకారంగా టక్పతి తీసుకొచ్చాం. కొనబడింది, కొనే అర్థంలో తేన క్రీతం అనే సూత్రం టక్పతి తీసుకొచ్చాం కదా. పంచషష్కులి ఆ టక్ ప్రత్యయం వచ్చింది కదా. ఆ టక్ ప్రత్యయానికి అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగ సంజాయం. ఈ టక్ ప్రత్యయం తదిత ప్రత్యయం అండి. తదితలో ఉంది కాబట్టి తదిత పైన పేరు పెట్టాం. దానికి అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగ సంజాయంతో లుక్ చేసేసాం. లుక్ అయిపోయింది. లుక్ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది మన ప్రకృతి సూత్రం. ద్విగోర్ లుగన పత్తే క్షమ్యతాం లుక్ తదిత లుకి తదిత లుకి సతి తదిత లుకి సతి లుక్ అయినప్పుడు స్త్రీ ప్రత్యాంతస్యాపి లుక్ భవతి. ఇక్కడ స్త్రీ ప్రత్యాంతం, ఇక్కడ స్త్రీ ప్రత్యయం అంటే ఈ కదా, ఈ కదా, ఈకి దీర్ఘం. ఆ ఈకే లుక్ అయిపోయింది. ఆ ఈకు లుక్ అయిపోతుంది. ఈకి లుక్ అయిపోయినప్పుడు, ఈకి లుక్ అయినప్పుడు అక్కడ మనకి ఏముంటది? పంచషష్కుల్ ఉంటది కదా, ల్ అలంత ఆకారం వస్తుంది కదా. లేదండి, అదే చెప్పాను. ఏం చెప్పానంటే ఇక్కడ దీర్ఘ ఈకారం ఉంది. మూల శబ్దము షస్కుల అనే ప్రాతిపదికం చేత గీసి తీసుకొచ్చింటే షస్కులి తయారైంది. స్త్రీ ప్రత్యయం తీసేస్తాం. స్త్రీ ప్రత్యయ కారణంగానే దాంట్లో అకారానికి లోపం చేసింది అనమాట. ఓకేనా? ఆ స్త్రీ ప్రత్యయ కారణంగానే అకారం లోపం చేశాం. ఆ స్త్రీ ప్రత్యయం వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీ ప్రత్యయం చేసినటువంటి అకారం లోపల వెళ్ళిపోతుంది. అంటే అకారం అలాగే ఉంటుంది. గీస్పత్తిని తీసుకొచ్చిన తర్వాతనే ఎస్ఏతిచ వచ్చేసి మనకు అకారానికి లోపం చేసిందండి. శ్రీపత్యం వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని నిమిత్తం చేసుకొని ఎస్ఏతిచ ప్రకారంగా షస్కులలో ఉండే అకారం నుండి అకారం లోపం చేసాం. అది నిమిత్తం చేసుకొని నిమిత్తం చేసుకొని అప్పుడు అదే వెళ్ళినప్పుడు దాన్ని అది చేసిన పని కూడా వెళ్ళిపోతున్నాం అట. అది ఉన్నప్పుడు అకారం లోపం చేసుకున్నాము. అది ఇప్పుడు పంచేంద్రాణి అనే దగ్గర ఇలాగే స్త్రీ ప్రత్యానికి అక్కడ ఈకారం లోపం చేసినప్పుడు పంచేంద్రాణ్ నకారం మిగిలిపోయింది కదా. ప్రకృతి సూత్రం ప్రకారం ఇక్కడ ప్రకృతి సూత్రం ఏం చెప్తుంది? తద్దితం ఆల్రెడీ ఎక్కడైతే లుక్ అయిపోతుందో అక్కడ స్త్రీ ప్రత్యయం కూడా లుక్ అయిపోతుంది అని చెప్తుంది. స్త్రీ ప్రత్యయం అంటే ఇక్కడ ఈ కారం అనేది స్త్రీ ప్రత్యయం. ఇంద్రాణిలో కూడా మనం అందుకే అక్కడ ప్రత్యయం అయితే వచ్చింది, గీస్ ప్రత్యయం అయితే వచ్చిందో అక్కడ దాని కూడా లోపం చేసాము. ప్లస్ దానితో పాటు ఆనుకు వచ్చింది, అది కూడా ఆను వెళ్ళిపోయింది కదా అక్కడ కూడా. అది వేరే సూత్రం ప్రకారం వెళ్ళింది కదా, దానిది సపరేట్ కదా. అది వేరే సూత్రం ప్రకారం అది వెళ్ళిపోయింది. అది అక్కడ ఏ సూత్రం వచ్చిందంటే అక్కడ మొదట్లో మనకు వచ్చింది కదా ఒక సూత్రం. చెప్పండి ఏ సూత్రం వచ్చింది? ఏ సూత్రం అంటే యుగణపత్తి అనే సూత్రం ప్రకారం మనము ఇంద్ర వరుణ భవ ఆ సూత్రం ప్రకారంగా అక్కడ ఎక్కడ లుక్ అయిపోయిందంటే అది ఇంద్ర వరుణ భవ అనే సూత్రం 4:1:49 ప్రకారం అక్కడ అది అనుక్కు అనే దాంట్లో మనకి అక్కడ ఇది అనుబంధ లోపం చేసినప్పుడు ఆన్ మిగిలింది. ఆ ఆన్ కూడా దీని ప్రకారం లోపం అవుతుందని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ గా రాశాడు. అనుక్ ఆగమ హువా
అనుక్ ఆగమా హువా తా వహబి హట్ గయా, అది కూడా లుక్ జీ అయిపోయింది. అయిపోయింది. దాని అందుకని ప్రకారం అక్కడ అది పోయింది, ఆన్ అనేది పోయింది. పోయిందండి. అప్పుడు అది మనకి మనం చెప్పుకున్నాం పంచేంద్ర కదా. మిగిలింది. అవునండి. మీ ప్రశ్న ఏంటి? అదే చెప్పుకున్నాం మనం. శ్రీపత్యంతో పాటు అంటే ఆను అక్కడ దాంట్లో వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే, అక్కడ ఆగమం వచ్చింది కాబట్టి ఆ సూత్రం వచ్చి అది ఆన్ అనే దాన్ని లోపం చేసింది. అప్పుడు మనకి పంచేంద్ర అనేది సిద్ధించింది. ఇక్కడ అట్లాగా ఆగమం లేదు కదా, మనకి ఆగమం ఏమీ లేదు కదా ఈ రూపసిద్ధిలో. లేకపోయినప్పటికీ కూడా మనకు ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే మనం ఇక్కడ మనకి ఏం లేదన్నమాట. ఏముంది ఇక్కడ మనకేంటి? పంచశస్కుల ఉందా? ఇక్కడ మనకి ప్రకృతి సూత్రం వచ్చి ఏం చెప్తుందంటే, ఆల్రెడీ తద్దితానికి లుక్ అయినటువంటి ఆ స్త్రీ ప్రత్యయము ప్రకృతి సూత్రం ప్రకారం ఈ స్త్రీ ప్రత్యయం లుక్ అవుతుందని చెప్తుంది. ఈ లుక్ అవుతుందని చెప్పినప్పుడు, లుక్ అయినప్పుడు ఇక్కడ స్త్రీ ప్రత్యయం ఏంటంటే ఈ అనేది స్త్రీ ప్రత్యయం. ఈ పోయినప్పుడు మనకి అలంత లకారమే మిగులుతుంది. అదే అంటున్నాను. అనంతదాకా ప్రశ్న అంటే అక్కడ ఏ విధంగా అయితే ఇంగ్లీష్తో పాటు ఆనుకు వచ్చింది కాబట్టి రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ అలా కాదు కదండి అంటున్నారా? కాబట్టి స్త్రీ ప్రత్యయం లోపం చేస్తే ఈ కాలం వెళ్ళిపోవాలి. లకారంలో ఉండే అకారం కూడా ఉండే రకాల హలంతమే ఉంటుంది. ఎందుకంటే అది కలిపాం కదా. నేనేమో దానికి సమాధానం ఏం చెప్పాను అంటే, ఆ స్త్రీ ప్రత్యయం వచ్చింది, గీస్ ప్రత్యయం వచ్చింది. షస్కుల అనే ప్రాతిపదికం చేత ఈ తీసుకొచ్చాము, గీస్ తీసుకొచ్చాము, ఈ మిగిలింది. ఈ వచ్చిన తర్వాత ఆ ఈ అంతకు ఓకే. ఈ వచ్చిన తర్వాత యచిబం అజాది ప్రత్యయం పక్కన ఉంటే దానికి ఏమవుతుంది? భాషంజ వచ్చింది. ఆ ఈ ప్రత్యయం పక్కన ఉంటే భాషంజ వచ్చింది. ఈ ప్రత్యయం లేకపోతే భాషంజ అయ్యేది కాదు. ఈ ప్రత్యయం వచ్చింది కాబట్టి భాషంజ అయిపోయింది. దానికి భాషంజ అయిపోయింది. ప్లస్ ఇంకేమైపోయింది? ఆ ఈ ప్రత్యయం పక్కన ఉంటేనే, ఈ కాలం పక్కన ఉంటేనే ఆ పూర్వంలో ఉండే అకాలం లోపం చేశాం. పూర్వం ఉండే ఆకారం అంటే ఏదండి? పూర్వం ఉండే ఆకారం అంటే ఏది? షస్కుల అనే లకారం నుండి అకారం కూడా లోపం చేశాం. ఎస్ఏట్ ఇచ్చే ప్రకారంగా షస్కులలో ఉండే అకార అవర్ణాంతానికి లోపం చేశాం. అప్పుడు షష్కుల్ అవుతుంది కదా. ఏంటండి? ఆ షస్కుల్ అయిపోతుంది. అప్పుడు షష్కుల్ అవుతుంది. లకారం పొల్లి కొలుతుంది. ఆ పొల్లి పక్కన ఈ కలిపితే షస్కులి అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాం? ఆ స్త్రీ ప్రత్యయమే తొలగించేస్తున్నామాట. స్త్రీ ప్రత్యయం తొలగించేసినప్పుడు స్త్రీ ప్రత్యయం ఉన్నప్పుడు ఏవైతే పనులు అయిపోయి అవి తొలగిపోతాయి వెంటనే. అక్కడ ఏ విధంగా ఆనుకొచ్చినప్పుడు వెంట వచ్చిన తొలగిపోయా, అదే విధంగా కూడా అర్థం చేసుకోవాలి. అది ఉన్నప్పుడు వెంట తొలగిపోయాయి. సేమ్ అదే ప్రక్రియ ప్రాసెస్ వస్తుంది. అక్కడ వెంట పట్టుకోవాల్సింది, ఇది వెంట పట్టలేకపోయినా ఆ ప్రత్యయం వచ్చినప్పుడు ఇవన్నీ పనులు జరిగాయి. ఏం జరిగాయి? భాషంజాలు ఇప్పుడు పెట్టుకున్నాము, ఎస్ఏటి ప్రకారం ఆ కాలంలో లోపం చేశాము. ఆ ప్రత్యయం వెళ్ళినప్పుడు అది చేసిన పనులు కూడా చేయనట్టుగా ఉంటాయన్నమాట. ఆ ప్రత్యయం ఉంటే వెళ్ళి అంగీకరించబడతాయి. ఆ ప్రత్యయం మొత్తం తీసేసాము, దానికి సంబంధించిన పనులు వెళ్ళిపోతాయి, చేయనట్టే ఉంటాయన్నమాట. దానికి ఏమైనా సూత్రం ఉందండి? ప్రత్యేక ఇదే నిమిత్తం అని పెట్టినప్పుడు దాని నైమిత్తం కూడా తొలగిపోతుంది. నిమిత్త శాపాయే నైమిత్తిక శాప. ఆ నిమిత్తం ద్వారా ఏదైతే పనులు జరిగాయో ఆ నిమిత్తమే తొలగిపోయినప్పుడు నైమిత్తికమైన పనులు కూడా తొలగిపోతాయి. నిన్న వార్తకం చెప్పిన కదా, నిమిత్త శాపాయే నైమిత్తిక శాపి అపాయ. ఇక్కడ మరి ఈ సూత్రం ఏం పని చేసిందండి? షిద్గౌరాదిభ్యశ్చ అనేది ఉంది కదా, షిద్గౌరాదిభ్యశ్చ. ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఇక్కడ ప్రయోజనం లేదు, కేవలము షస్కులిలో స్త్రీ ప్రత్యయము వచ్చిందని చూపించడం కోసం వచ్చింది. ఇక్కడ ప్రయోజనం కాదు మనకి. ఇక్కడ షస్కులి శబ్దంలో షిద్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం ప్రకారంగా ఈ ఇంగ్లీష్ ప్రత్యయం ఉంది. ఈ షస్కులి శబ్దంలో ఆ షిద్ గౌరాదిభ్యశ్చతో వచ్చే స్త్రీ ప్రత్యయానికి ఇక్కడ మనం లుక్ చేస్తున్నాం, చూపించడం స్పష్టత కోసం వచ్చాం అంతే. ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఉస్కా భీ లుక్ హో గయా అని రాశారు. ఇక్కడ ఉస్కా భీ లుక్ హో గయా. అదే ఈ సూత్రం ప్రకారంగా షస్కులి శబ్దం అనే సూత్రం ఈ విధంగా ఈ సూత్రం ప్రకారం షిద్ గౌరాదిభ్యశ్చ ప్రకారం ఇంగ్లీష్ ప్రత్యయం వచ్చాయి కదా, ఆ ప్రత్యయానికి కూడా ఉస్కా భీ ఆ ప్రత్యయానికి కూడా లుక్ అయిపోయింది, లుక్ అవుతుంది. ప్రతి ప్రత్యయం లుక్ అయినప్పుడు లుక్ అయిపోతుంది చెప్పడం కోసం వచ్చింది అంతే.
షష్కులి ఆ, శబ్దంలో సరే స్త్రీ ప్రత్యయం అవును ఉంది. ఎలా ఇక్కడ అర్థమైంది చెప్పడం ఉస్కా కోసం అట్లా భీ లుక్ హో గయా ఉస్కా భీ లుక్ హో గయా అన్నాడు. అంటే ఇక్కడ రెండు లుక్ అయింది కదా. ఇప్పుడు ఉస్కా భీ లుక్ హో గయా అంటే అర్థం ఏంటి? ముందు ఒకటి లుక్ అయింది, ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ఇది కూడా లుక్ అయింది, అంటే రెండు లుక్లు అయినాయి ఇక్కడ. ఏంటి ఆ రెండు లుక్లు చెప్పండి? రెండు ఒకటి లుక్కులు అంటే ఒక్క ఒకటి నిమిషం, టక్కు. ఒకటి టక్కు ప్రత్యేకి అధ్యర్థ ప్రతి పూర్వ సూత్రం యుగ ద్వారా సంధ్యాయం ప్రకారం ఏం చేసామంటే లుక్కే కదా. ఉమ్, అది లుకీ సతి తద్దితస్య లుకీ సతి. ఆ లుక్ అయినప్పుడే ఇది లుక్ అవుతుందన్నమాట. ఈ రెండు లుక్కులు ముందు అధ్యర్థ పూర్వ యుగ సంధ్యాయం ప్రకారం లుక్ అయిపోయింది. ఆ లుక్కే ఆ లుక్ అయింది కాబట్టి ఇది వచ్చేసి దానికి తద్దిత ప్రత్యయ లుకీ సతి స్త్రీ ప్రత్యాంతస్య లుక్ భవతి. స్త్రీ ప్రత్యాంతస్య అపి శబ్దం వచ్చింది ఇక్కడ, దానికి కూడా లుక్ అయిపోతుంది. ఇది లుక్ అయితే లుక్ అయిపోతుంది. ఉమ్. ఇది రెండు లుక్. అది వచ్చి ప్రకృతి సూత్రం ప్రకారం ఆ రెండు లుక్లు అయిపోయినాయి కదా. రెండు లుక్లు అయిపోయినాయి. అవును. ఇప్పుడు ఈ సూత్రం వచ్చి ఏం చెప్పింది? దీని ప్రయోజనం ఉండాలి కదా, లేకపోతే ఇది రాయరు కదా ఇది ఇక్కడ. స్పష్ట ప్రయోజనం. ఈ సూత్రంలో ప్రయోజనం కాదు. షష్కులి శబ్దంలో సిద్ గౌరాదిభ్య శబ్ద ఆ శబ్దంతో గీస్ ప్రత్యయం తయారైన శబ్దము చెప్పడం కోసం ఇక్కడ క్లారిటీ ఒట్టి కోసం. వివరించే కోసం. దానికోసం వచ్చింది ఇది, అంతేనంటారా? జీ జీ. సరే అండి. షష్కులి శబ్దం డైరెక్ట్ గా మనము ఇక్కడ మనం షష్కులి శబ్దం తయారు చేసుకోలేదు కదా. ఇంద్రాజీ శబ్దం తయారు చేసినట్టు ఇక్కడ చూపించలేదు కదా. షష్కులి శబ్దం డైరెక్ట్ పెట్టుకున్నారు కదా. పంచ షష్కులిని సూత్రంలో డైరెక్ట్ పెట్టేసుకున్నామట మూల శబ్దం. మూల శబ్దంలో ఈ ప్రత్యయం తయారైందని చెప్పుకోవడం కోసమే కేవలము. సరే అండి, అలాగే అర్థమైందండి. వచ్చిందండి, ధన్యవాదాలు. గురువు గారు ఇంకొక ప్రశ్న అండి. కొన్నిసార్లు ముందర రాబోయే సూత్రం ఆ చేసే పనిని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన కార్యం ముందరే చేస్తారు కదా. ఆ రకంగా స్త్రీ ప్రత్యయం ఈ షష్కులికి పూర్వం షష్కుల్ అదే ఎస్యేతి చ ఎస్యేతి ఈ సూత్రాలన్నీ పనిచేసాయండి. ఎక్కడైనా ఒక ఉదాహరణ చెప్పండి. ఇది ఆ ఉదాహరణ చెప్తే మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు. పంచ షష్కులి అన్న పదంలో నీస్ ప్రత్యయం స్త్రీ ప్రత్యయం గీస్ ఉంది అన్నారు. జీ. అంటే దానికి పూర్వం ఏమై రూపం అయి ఉంటుంది? అది పంచ షష్కుల షష్కుల శబ్దం పక్కన ఇచ్చాయి మనకు, కింద ఇచ్చాయి రూపస్థితిలో. షష్కుల మూల శబ్దం అంటే మూల శబ్దం షష్కుల ఆకారం శబ్దం అది. ఆ శబ్దము శబ్దానికి అప్పుడు ఈ యచిభం ఇవన్నీ కూడా నీస్ ప్రత్యయం వచ్చినప్పుడే కదా ఈ ఉన్నందుకు అజాధిపత్యం భాషంజ పేరు అని. ఎందుకంటే అకారానికి లోపం చేయాలంటే భాషంజ కావాలి ఖచ్చితంగా. ఎస్ఏతి రావాలంటే భాషంజ కావాలి. అంటే ఈ పంచషష్కులికి పూర్వం జరిగింది ఇది. పంచషష్కుల అనే పదానికి నీస్ ప్రత్యయం వస్తే ఈ కారణం డైరెక్ట్ గా షష్కులి శబ్దము తయారైనటువంటి శబ్దం డైరెక్ట్ పెట్టుకున్నామండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి శ్రీపతి ఏంటి ఇది షష్కులి కదండి, షష్కులి అంటే ఏం తీసుకోవాలి అని చెప్పడం లేదు. షష్కులి శబ్దంలో షష్కుల శబ్దంతో షద్గరా దివ్యష్ట ప్రకారం గీస్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఆ గీస్ ప్రత్యయం స్త్రీలింగ ప్రత్యయం దానికి లుక్కు చేయడం కోసం అని చెప్పడం కోసం చెప్పింది అంతే. ఇక్కడ అది ఇక్కడ చూపించింది సూత్రం వచ్చి చెప్పింది అంతే. మనకు అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ మనకు రూపసిద్ధి ఏంటి? లుక్ తదిత లుక్ చూపించాలి, ప్రకృతి సూత్రం చూపించాలి. ఈ ప్రకృతి ఏంటి? నేను ముందైనా తదిప్రత్యం లుక్ అయితేనా అప్పుడు శ్రీపత్యం ఏదైతే ఉంటే దానికి లుక్ చేస్తా ఉంటుంది. శ్రీపత్యం ఏంటంటే ఇక్కడ షష్కులిలో షిద్ గౌరాదిభ్యష్ట ద్వారా వచ్చినట్టు గీస్ ప్రత్యయం ఏదైతే ఉందో అది శ్రీపత్యం అండి. అది దానికి అది లుక్ అయిపోతుంది. అది లుక్ అయిపోతుంది. అది లుక్ అయినప్పుడు దానికి సంబంధించినట్టు పనులు ఏవైతే ఉన్నాయో అవి లుక్ అయిపోతాయి అన్నమాట. అదే సోమనాథ్ గారు మీకు చెప్పింది. మళ్ళీ ఆ ప్రశ్న మీరు కూడా అడిగారండి. మహోదయ, ఇంతకు ముందు పంచేంద్ర అనే రూపసిద్ధిలో 3 పదాలు లుక్ అవుతాయి. 3 పదాలకి 3 సూత్రాలు విడివిడిగా చెప్పారు అక్కడ. ఒక్క నిమిషం చెప్పండి. 3 సూత్రాలు చెప్పాను. అక్కడ ఏంటంటే ఇప్పుడు తద్దితాహ అనే దాని ప్రకారం తద్దితం అయిన దానికి లుక్ ఒకటి వచ్చింది కదా, ఒక లుక్ అయిపోయింది కదా. తద్దితాహ అంటే తద్దిత ప్రత్యయం అంటే ఇక్కడ అన్న ప్రత్యయం, అన్ను ప్రత్యయం. అదైన తర్వాత అది లుక్ చూపించిన తర్వాత మళ్ళీ వెంటనే లుక్ తద్దిత లుకి అని వచ్చింది. లుక్ తద్దిత లుకి అని వచ్చింది. ఏది ప్రకృతి సూత్రం.
జీ ఈ ప్రకృతి సూత్రం ఏమొచ్చింది, ఎప్పుడైతే తద్దితం లుక్ అవుతుందో దానికి స్త్రీ ప్రత్యయం అనేది కూడా లుక్ అవుతుంది అని చెప్పి ఆ ప్రకృతి సూత్రం చెప్పింది. అప్పుడు ఈ కారం లుక్ అయిపోయింది. అక్కడ తద్దితం లుక్ అయింది మొదటి సూత్రంలో, రెండో సూత్రంలో ఈ కారం లుక్ అయిపోయింది. మళ్ళీ మూడో సూత్రం చెప్పాడు ఇంద్ర వరుణ భవ. ఈ సూత్రం ప్రకారం ఆనుక్లో ఉన్నటువంటి ఆను లుక్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ తర్వాత సూత్రంలో చెప్పారు. అక్కడ మూడు సూత్రాలు వరుసలో మూడు లుక్కులు అయినాయి. ఒక్క నిమిషం అర్థమైంది సోమనాథ్ గారు. మీరు ఎక్కడైతే ఇక్కడ సిద్ధగౌరాదిభ్యష్టం ఏ విధంగా చూసామో అదే విధంగా ఇక్కడ కూడా సూత్రం ఇచ్చాండి. పైన చెప్పుకున్నాం అది ఆల్రెడీ. ఇక్కడ సూత్రం చూపించడం లేదు. ఇక్కడ ఏ విధంగా అయితే శబ్ద సిద్ధగౌరాదిభ్యష్టం గీసిపోతే అక్కడ ఇంకా మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట ఆయన. ఆ సూత్రాన్ని స్పష్టత కోసం ఇక్కడ శ్రీపత్యం ఏంటి అనేది పైన చెప్పే సూత్రాన్ని మనకి ఇక్కడ మనకు చూపించామట. శ్రీపత్యం గీస్ ఆయాక గీస్ వచ్చినది కదా, ఆ ప్రత్యేక లుక్ చేస్తున్నావా చూపించలేదు. మళ్ళీ మూడుసార్లు రాలేదు ఇది చెప్తున్నా. ఈ ప్రత్యేక ఒక గుర్తు చేస్తున్నాం. అక్కడ మనం పైన తెచ్చుకున్నాం, అక్కడ ఆ సూత్రం ప్రకారం గీస్ ప్రత్యయం వచ్చింది గుర్తు చేస్తున్నాం మనకి అంతే. ఆ సూత్రం స్పష్టత కోసం శ్రీపత్యం ఏంటి ఇది, ఈ సూత్రం ద్వారా వచ్చే గీస్పత్యము, గీస్పత్యం ప్లస్ ఆనుపత్యం ఆ రెండు వెళ్ళిపోతాయి చెప్పడం కోసం, స్పష్టత కోసం. ఇది ఒకసారి మీరు రూపసిద్ధి చేసి మాకు కొద్దిగా క్లారిటీ ఇస్తే, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మాకు అర్థం కావట్లేదు. ఇది క్లారిటీ ఉంది, స్పష్టంగానే ఉంది. ఇది క్లారిటీ ఏంటంటే ఇంద్రవదన అనేది ఒక పైన చెప్పింది, మళ్ళీ ఇక్కడ అన్ని ప్రత్యేకంగా లుక్ చేశాను ద్విగోజ ప్రత్యేక ప్రకారంగా. అప్పుడు ఇంద్రాని శబ్దం అలాగే ఉంది, ఇక్కడ రూపసిద్ధిలో ఏం చెప్పారంటే శ్రీపత్యం ఏంటండి అని అడగడం కోసం ఇంద్రవదన అనే రూపం ప్రకారంగా మనం శ్రీపత్యం గీసి తెచ్చుకున్నాం కదా, దాంతో పాటు అది కూడా లుక్ అయిపోతుంది. దాంతో వచ్చిన గీసి ప్లస్ ఆనుకు లుక్ అయిపోతుంది అని చెప్పడం కోసం ఇది ఈ ప్రత్యేక లుక్ అయిపోతుంది చెప్పడం కోసం, క్లారిటీ కోసము, స్పష్టత కోసం ఇక్కడ రెండోసారి చూపించామట. అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా చాలా క్లియర్ గా రాశారు. ఇంద్ర వరుణ భవః అనే దగ్గర ఎలా రాశారో 4 లైన్లు రాశారు, క్లియర్ గా ఉంది. అక్కడ వచ్చినటువంటి అది కూడా ఆనుక్ లో ఆన్ అనేది లుక్ అవుతుంది అనేది చాలా చక్కగా రాశారు. ఎహిబి హట్కయ్ అని రాశారు. ఇక్కడ అలాగా డీటెయిల్ గా రాయిలా, అందుకని మనకు కొద్దిగా డౌట్లు పెరుగుతున్నాయి. మనకు వార్తీకం ఉంది కాబట్టి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామాట. ఇప్పుడు వార్తీకాలు చెప్పుకున్నాం అప్పుడు మనకి క్లారిటీ వచ్చి ఇదే చెప్తామాట. దాని నిమిత్తం ద్వారా ఇప్పుడు కారణం అంటే రెండో విషయాలు ఏం చేయదు నీకు, దానికి సమాధానం ఇదేమాట. ఈ నిమిత్తం తొలగి అది నిమిత్తం తొలగిపోతుంది. లేకపోతే ఇక్కడ మనకు రూపసిద్ధంగా సిద్ధిస్తుంది, పంచశస్కులంగా తయారైంది. మనకు అతోం వచ్చేసి చూస్తాను అమ్ము తీసుకుందామంటే అకారాంతం ఉండాలి. అకారాంతం ఈ పక్కన ఉండే సు అయితే దానికి అమ్ము చేస్తుంది. ఇక్కడ మనకు లకారాంతం ఉంటే మన ఆయక ప్రత్యం కూడా లుక్కు చేసేస్తున్నాం కదా, మనకి ఏం లేదు అక్కడ. లకార హలంతం ఏమవుతుంది, పక్కన సుగుణం వెళ్ళిపోతుంది. పక్కన చేసుకుంటే హలంగ్యాభ్యో దీర్ఘ సుదిశ్యం హలిప్లక హలంతా ఉత్తర శస్సు ఇచ్చేసి లుక్ బాగుతుంది అని చెప్పి లుక్ చేస్తున్నామాట. అప్పుడు ఇష్టం సిద్ధించడం అనిష్టం అవుతుంది. దీన్ని బట్టి ఏంటి ఆ వార్తిక ఉంది, ఆ నిమిత్తం ఉన్నప్పుడు ఏవైతే పనిచేదో దాని నైమిత్తికం కూడా వెళ్ళిపోతుంది. వార్తికం ఇక్కడ పనిచేస్తున్నాడు. సందర్భం వచ్చి చెప్తున్నామాట. ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు మనకు. క్లారిటీగా ఉంది, స్పష్టత కోసం వస్తుందండి. ఓకే, సంతోషం. అట్లా క్లారిటీగా ఉండాలి. మన క్లారిటీగా ఉన్నప్పుడు మనకు స్పష్టత వస్తుంది. సంతోషం, మీరు బాగానే అడిగారని. ఓకే, అవి మీకు మనసులో ఇప్పుడు యథార్థంగా తెలిసింది కాబట్టి ఇబ్బంది లేదండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడంటే స్పష్టంగా వెంట వచ్చాయి కాబట్టి మీకు కొంచెం సందేహం సహజం అండి ఇది. ఎందుకంటే ఇది ఈస్పత్తి తీసుకొచ్చి ఆనుకు తీసుకొచ్చింది అంతవరకు ఓకే. ఇక్కడైతే మనకు ఇంతవరకు సందర్భం ఇంతవరకు చెప్పిన దాంట్లో ఉదాహరణలు ఎక్కడ కూడా మనకు మొదటి అధ్యాయం చెప్పుకుంటూ వస్తుంది. ఎక్కడ అట్లా నిమిత్తం అంటే అట్లా చేసుకున్నాంలేండి. అటు దీర్ఘంగా మీరు అడగలేదు అక్కడ కూడా ఇదే సందర్భం సిచ్యువేషన్ వచ్చింది. కానీ డైరెక్ట్ గా ఉండే అన్నమాట, ఇక్కడ ఉన్నట్టుగా లేదన్నమాట. దాని నిమిత్తం ద్వారా పనులైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి లుక్ అయిపోతాయి అని ఇప్పుడు మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి వెంటనే మీకు అది కాదు. కాబట్టి ఇక్కడ విషయం అదే, వార్తిక నియమం ప్రకారంగా అది ఉన్నప్పుడు ఏవైతే పనులు జరిగాయో అది వెళ్ళిపోయినప్పుడు దాని పనులు వెంట దాంతో వెంట అంతమైపోతాయి, నైమిత్తికాలు కూడా తొలగిపోతాయి. అందుకే మన శస్కుల మూల శబ్దంలోకి వచ్చేస్తున్నమాట. అప్పుడు మన సు వచ్చి చూస్తాను అమ్ము చేసుకుంటాం. ఓకేనా? ఓకే అండి, సంతోషం. ఇంకొక సందేహాలు ఉన్నాయండి ఇందులో? ఇప్పుడు అందరికీ చాలా క్లారిటీగా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అవునండి. ఓకే అండి. ఆ రకంగా ఏది చదివినా మనం అట్లా ప్రతిదీ ఒక్కొక్క అక్షరం ఎందుకు వచ్చింది దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లా ముందుగా ప్రిపేర్ చేసేయండి. ఇటువంటి మనకు ఇంకా
యథార్థంగా ఇంకా లోతు తెలుస్తూ ఉంటుందండి మనకు. ఇటువంటి చైనా అంటే మనం ద్వితీయ వృత్తి చదవాల్సిన అవసరం లేదు, ద్వితీయ వృత్తి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రకంగా ఎవరైతే చదువుకుంటారో ద్వితీయ వృత్తి అంటే కాశిక, అక్కడ ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు ఇంకా పూర్వపక్షంగా మిమ్మల్ని ఆ రకంగా ప్రశ్నలు వస్తాయి. అసలుకి నిజంగా మీరు చెప్పే ప్రశ్న కరెక్ట్ అనిపిస్తున్నాం అన్నమాట. దానికి సిద్ధాంతం అదే విధంగా ఉంటుంది తర్వాత మళ్ళీ తెలిసిన తర్వాత. అట్లా ఇది ఈ 3 భాగాలు ఇదే విధంగా మనకు అర్థం చేసుకుంటూ వెళ్ళినామంటే కాశిక కానీ మహాభాష కానీ అత్యంత సరళంగా అర్థమవుతాయి. ఇది దీంట్లో వెతికితే పటుత్వం, దాని నైపుణ్యం అంత పూర్తిగా మనకు అవగాహన ప్రకారం చదవలేదు అనుకోండి, పైపైన చదువుకోండి, అది కొంచెం కష్టం అవుతుంది. మహాభాష ఇంత త్వరగా అర్థం కాదు. అక్కడ డైరెక్ట్ గా ఏం మాట్లాడుకుంటే అక్కడ ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా, అట్లా మాట్లాడుకుంటాం అంట. అక్కడ ఇవన్నీ గుర్తు చేసుకోమంట. ఇప్పుడు నిమిత్తస్య ఇవన్నీ దానికంటే ముందు మహాభాషలో వెళ్ళాక వార్తికాలు చదువుకుంటాము, ధాతుపాఠము, గణపాఠము, పారిభాషికాలు ఇవన్నీ చదువుకొని వెళ్తామండి ముందుకు. అప్పుడు ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నట్టుగా మాట్లాడుకుంటే డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నామాట. అంటే మహాభాషలో కొత్త వ్యక్తి కూర్చున్నట్టు ఏం అర్థం కాదు అతనికి. అంటే ముందు జరిగిపోయిన విషయాలను కూడా మనసులో పెట్టుకుని మాట్లాడుకుంటుంటామంట. పూర్వపక్షం అక్కడ శంక సమాధానం ఉంటుంది, మొత్తం ప్రశ్నోత్తరాలే ఉంటాయంట. శంక సమాధానం తర్కపూర్వకంగా ఉంటుంది మొత్తం కూడా. కాబట్టి దీంట్లో మనకు మెయిన్ ముఖ్య గ్రంథాలు వ్యాకరణం అంటే ఈ 3 బుక్కులు. ఇది 3 బాగా గట్టిగా పట్టుకున్నామంటే మనకు సంపూర్ణ వ్యాకరణం పూర్తిగా వచ్చేసినట్టే. కాబట్టి ఈ రకంగా ప్రతిదీ తయారు చేసుకొని వస్తే ఇటువంటి శంక సమాధానం మీరు కాశికాలో ఉండేటువంటి ప్రశ్నలు కూడా సమాధానం అడగొచ్చండి. మీరు అడిగింది దీనికి సమాధానం కాశికాలు కూడా ఉందండి. అంతవరకు డీప్ గా వెళ్ళారు మీరు, సంతోషం. ఇవన్నీ కాశికాలు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్న మీకు ఎంత క్యాచ్ చేసాము. దీంట్లో ఇది ఎట్లా అయిపోయిందండి, దానికి ఇదే వార్తికి చెప్తామన్నమాట. కాశిక గ్రంథంలో ఇది ఈ వార్తికి చెప్పి దానికి సమానం చెప్తామన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా మరి సూక్ష్మంగా చదువుకుంటూ వెళ్తున్నా కాశికాలో ఉన్నటువంటి విషయాలన్నీ ఇక్కడ మీకు ఆ ప్రశ్న ఇక్కడే వెళ్తాడు డీప్ గా చదివినప్పుడు. ఇవన్నీ వచ్చేసినా కూడా మహాభాష విషయం అనేది ఇంకా సరళమైపోతున్నాను. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తుండి. అస్తు, సంతోషం అండి. మంత్రపాఠ. ఇంకేమైనా సందేహాలు కూడా మన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఇంకా మహోదయ. ఎవరికైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నదో మాకేదో అర్థం కాలేదు పైపైన వాళ్ళు కూడా భయపడొద్దండి. మిగిలిన వాళ్ళు ఉన్నవారు మాకేం అర్థం కానీ వాళ్ళకే అర్థమైందో అన్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అట్లా ఏం విషయం కొత్త విషయం కాదు, సామాన్య విషయమే. మిగిలిన వాళ్ళు ఏదో రహస్యం ఉందనుకోవద్దు. అది అర్థం కాని వాళ్ళకి కూడా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఇంకా అర్థమవుతుంది. అలా అనుకోవద్దు. మిగిలిన వాళ్ళు అర్థం కావాలి. ఇంకా కొంత ముందుకు కొన్ని విషయాలు ఇంకా స్పష్టం అవుతుంది. జీ విశాలాక్షి కూడా అదే అండి, సేమ్ విశాలాక్షి సిమిదే అండి. విశాలాక్షి కృతజ్ఞత. జీ నమస్తే.